నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొన్న బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి పైన చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఇక నేనే రంగంలోకి దిగుతా, ఒక్కొక్కటి తోలు తీస్తా అని చెప్పేసి కేసీఆర్ హెచ్చరించిండు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. మరో పక్కన దమ్ముంటే ఎన్నికలు పెట్టాలి, సొసైటీ ఎన్నికలు పెట్టేటువంటి సత్తా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతూ ఉందంటూ నిన్న కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో ఇలా కేసీఆర్ని కానీ హరీష్ రావును కానీ ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పరిపాలించేటువంటి సత్తా లేకనే ఇటువంటి ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చి కాలయాపన చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారు. అన్న నమస్తే. సో ముఖ్యంగా కేసీఆర్ మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టైం పీరియడ్ అయిపోయింది, 2 సంవత్సరాల టైం ఇచ్చినాం, హనీమూన్ పీరియడ్ అయిపోయిందిగా, నేనే రంగంలో దిగుతా, ఒక్కొక్కటి తోలు తీస్తా అని చెప్పేసి గట్టిగా హెచ్చరించినటువంటి ఆ మాటలు కనబడతా ఉన్నాయి. ఆ మాటలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎట్లా స్వీకరిస్తారు? వాడేవాడే టైం ఇచ్చడానికి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి వాడేవాడు టైం ఇచ్చడానికి. వాడేమన్నా నియమిస్తే నియమింపబడ్డా మా ముఖ్యమంత్రి గారు? వాడేంది వాడి పరిస్థితి? అసలు వాడేవాడయ్యా తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. వాడేవాడు మాకు టైం ఇవ్వడానికి? వానికేం అధికారం ఉన్నది? వాడేవాడు మాట్లాడడానికి? ఏదైనా రాజ్యాంగం గురించి తెలిసినోడైతే తెలుసుకోవచ్చు, తెలిసినోడు ఇట్లా మాట్లాడు. మరి నువ్వెవడే టైం ఇవ్వడానికి? తెలంగాణ ప్రజలనాలే మేము టైం ఇచ్చాము, నువ్వు పని చేయవే బాబు అని. తెలంగాణ ప్రజలకు జవాబుదారి మా ముఖ్యమంత్రి గారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు జవాబుదారి తప్ప వీడికి కాదు. వాడు ఎవడో మాట్లాడినోడు వానికి దీనికి సంబంధమే లేదు. రెండోది, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదు. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే మళ్ళా తెలంగాణ ప్రజలను మభ్య పెడదాం, మోసం చేద్దాం అంటే ఈ సామాజిక వర్గాలను, ముఖ్యంగా ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను మోసం చేద్దాం అనేది కాదు. మోసం చేయాలనే ప్లాన్ చేస్తున్నాడు. అది నీతో కాదు. ఎందుకంటే ఇక మోసపోవడానికి సిద్ధంగా లేరు తెలంగాణ ప్రజలు. వీళ్ళను మాట్లాడుతున్నావు. గోదావరి నీళ్ళు ఎవరిచ్చిండ్రే? గోదావరి నీళ్ళు ఎవరిచ్చారు? కృష్ణానది నీళ్ళు ఎవరిచ్చారు? ఆనాడు జగన్మోహన్ రెడ్డి, ఆనాడు ముఖ్యమంత్రే కదా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 2018 నుంచి 2023 దాకా జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి. ఆయనను పిలుచుకొని, ఇంటికి పిలుచుకొని స్వాగతించి అలాయి బలాయి తీసుకొని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అలాయి బలాయి తీసుకొని లోపలి తీసుకుపోయి మాట్లాడి మటన్లు, చికెన్లు, ఫిష్ అన్నిటితో భోజనాలు పెట్టి గోదావరి నీళ్లను, కృష్ణానది నీళ్లను ఇచ్చింది నువ్వు కదా. ఆనాడు కృష్ణానది నీళ్లు తీసుకుపోగా చూసింది నువ్వు కదా. కృష్ణానది నీళ్లను ఇచ్చింది కేసీఆర్, గోదావరి నీళ్లను ఇచ్చింది కేసీఆర్. వీళ్ళు ఎట్లా మాట్లాడతాడే? అంటే తెలంగాణ ప్రజలను మళ్ళా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేద్దామని ప్లాన్ కొద్ది తప్ప వేరే ఆలోచన లేదు. అంటే అప్పుడేమో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి తోటి కుమ్మక్కైంది అనేటువంటి మాట మీరు చెప్తా ఉన్నారు. కుమ్మక్క కాదు, అదే అంశాన్ని ఇప్పుడు కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనే ఇలా తెలంగాణ నడుస్తుందనేది చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి విలువలేదు, స్వాగతించలేదు. నీకు గోదావరి నీళ్లను, కృష్ణానది నీళ్లను ఇస్తానని చెప్పలే. కేసీఆర్ చెప్పిండు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పిలుచుకొని స్వాగతించి భోజనం పెట్టి అలాయి బలాయి తీసుకొని ఆయనతోని గంట పొద్దుగా నుంచి సాయంత్రం దాకా చర్చలు జరిపి మాట్లాడి గోదావరి నీళ్లను, కృష్ణానది నీళ్లను తీసుకపోగా చూసిండు. ఆనాడు ఏం బిక్కినవేమరు నువ్వు? కృష్ణానది నీళ్ళు ఎట్లిచ్చినావు నువ్వు? గోదావరి నీళ్ళు తీసుకపోగా ఎందుకు కూరుకున్నావు? 10 ఏళ్ళు తీసుకుపోయాడు, ఏం బీకినావు నువ్వు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రివే కదా నువ్వు. మరి ఆనాడు మాట్లాడకుండా ఈనాడు మళ్ళా ఏమి అంటే నువ్వు చేసే మోసం అంతా చేసి ఈరోజు మాట్లాడతావా? శ్రీశైలం నీళ్లు ఎక్కడికి ఇచ్చావు? రాయలసీమకి ఇవ్వలే. అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి అయినా
కేసీఆర్కి చెప్తే శ్రీశైలం నీళ్లు కూడా రాయలసీమకి ఇచ్చాడు. ఇది వాస్తవం కదా? ఇదంతా చేసింది నువ్వే కదా. మళ్ళీ ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటికి వచ్చిండా, లేకుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపిండా? తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పార్టీలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నది నువ్వు, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయింది నువ్వు, డిప్యూటీ స్పీకర్ అయింది నువ్వు, మంత్రి అయింది నువ్వు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త పనిచేసింది నువ్వు, అనేక పదవులు పొందింది నువ్వు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే నీకు రాజకీయ భవిష్యత్తే లేదు. అదే దుబాయ్ ఫైరవులు చేసుకుంటూ ఉండేవాడివి. అది ఎందుకు మర్చిపోతున్నావయ్యా? 2009లో కూడా టీడీపీ పార్టీతో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునేది నువ్వు. మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదే. మరి ఎందుకు మాట్లాడతావే? ఎందుకు మాట్లాడుతున్నావు? రెండవది, నీకు మహబూబ్ నగర్ ఎంపీగా, పాలమూరు ఎంపీగా నువ్వు 2009లో పోటీ చేసి గెలిచావు కదా. కరీంనగర్ ప్రజలు ఎప్పుడైతే నిన్ను ఓడగొడతారని డిసైడ్ అయినరు, అప్పుడు అన్నుండి కరీంనగర్ తప్పించుకొని మహబూబ్ నగర్ పోయినావు. మహబూబ్ నగర్లో పోటీ చేశావు ఎంపీగా 2009లో. పాలమూరు బిడ్డలు, మహబూబ్ నగర్ ప్రజలు నిన్ను ఎంపీ గెలిపించారు. మరి పాలమూరు ప్రజల గురించి కానీ, పాలమూరి రైతాంగం గురించి కానీ, మహబూబ్ నగర్ ప్రజల గురించి కానీ ఎప్పుడన్నా పార్లమెంట్లో నువ్వు ఎంపీగా మాట్లాడినావా? పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడినావా? రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి మాట్లాడినావా ఎప్పుడన్నా పార్లమెంట్లో? మరి ఇయర్లో ఎట్లు మాట్లాడుతున్నావు నేను? అదే పాలమూరికి, మహబూబ్ నగర్ జిల్లాకు ఎందుకు నీళ్లు ఇవ్వలేదు? శ్రీశైలం నీళ్లు నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎందుకు ఇవ్వలేదు? నువ్వు ఆనాడు కూడా ఎంపీగా ఉన్నావు. 2009 నుంచి 14 దాకా ఎంపీగా నువ్వే ఉన్నావు కదా. మరి పాలమూరు ప్రజల గురించి మాట్లాడాలి కదా, మహబూబ్ నగర్ ప్రజల గురించి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదు? పోనీ జనవనరుల శాఖ అధికారులతో మాట్లాడాలి కదా, కేంద్ర జనవనరుల శాఖ అధికారులతో మాట్లాడాలి కదా, పార్లమెంట్లో మాట్లాడాలి కదా. మరి పాలమూరి ప్రజలకు మరి నిధులు రావాల్సి ఉంది అని చెప్పి ఆ రోజు ఎందుకు పార్లమెంట్లో మాట్లాడలేను? అదేవిధంగా కేంద్ర జనవనరుల శాఖ అధికారులతో ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఎంపీగా నిన్ను గెలిపించాను కదా, పాలమూరు ప్రజలు కదా గెలిపించారు కదా, ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నావు? ఆ రోజు ఏం బీకినావు మరి? ఎందుకు ఈ టైంలో ఎందుకు అదే ఎందుకు మాట్లాడుతున్నామని అడుగుతున్నా. ఇయ్యలో కృష్ణానది నీళ్ళు ఇయ్యాల గుర్తుకొచ్చినాయా? గోదావరి నీళ్ళు ఇయ్యాల గుర్తుకొచ్చినాయా? 2014 నుంచి 23 దాకా నువ్వే ముఖ్యమంత్రివి కదా, కేసీఆర్ ముఖ్యమంత్రి కదా. ఏం బిక్కినావు మరాడు? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారితో నీళ్ళన్నీ ఇచ్చేసినావు కదా. గోదావరి నీళ్లను, కృష్ణానది నీళ్లను ఇచ్చింది నువ్వే కదా. శ్రీశైలం నుండి నీళ్ళు ఇచ్చింది రాయలసీమకు నువ్వే కదా. రోజా గారి ఇంటికి పోయి భోజనం చేసింది ఎవరు? రోజా గారి ఇంటికి పోయి భోజనం చేసింది ఎవరు? ఆంధ్ర మంత్రి రోజా గారు, సినిమా హీరోయిని రోజా గారు, ఆనాడు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆమె. రోజా గారి ఇంటికి పోయి భోజనం చేసింది ఎవరు? కేసీఆర్ కదా. కేసీఆర్ నాటుకోడుతోని భోజనం పెడితే భోజనం తిన్నాక రాయలసీమను రత్నాల సీమ ఎత్తనని చెప్పింది కేసీఆర్ కదా. శ్రీశైలం నుంచి నీళ్ళు ఇచ్చింది నువ్వే కదా రాయలసీమకు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానని చెప్పింది కూడా కేసీఆర్ కదా. వీళ్ళ మాట్లాడుతున్నాం, బద్మాష్ మాటలు మాట్లాడుతున్నాం ఏంది? లుచ్చ మాటలు మాట్లాడుతున్నాం ఏంది? అబద్ధాలు మాట్లాడుతున్నాం ఎందుకు? ఇలా నువ్వు చంద్రబాబు నాయుడు గారితోని, చంద్రబాబు నాయుడు శిష్యుని నువ్వు, చంద్రబాబు నాయుడుతోని కలిసినది నువ్వు, చంద్రబాబు నాయుడు మూలంగా మంత్రి అయింది నువ్వు, చంద్రబాబు నాయుడుతోని డిప్యూటీ స్పీకర్ అయింది నువ్వు. అన్ని పదవులు పొంది మళ్ళా నువ్వు చంద్రబాబు నాయుడుతోని రేవంత్ రెడ్డి గారు చేతులు కలిపారని మా ముఖ్యమంత్రి గారి మీద అబద్ధాలు ఎట్లా మోపుతున్నావు? రెండవది, ఇయ్యల్లో హరీష్ రావు అనేటోడు నీటిపారుదల శాఖ మంత్రే కదా. ఏం పిక్కిండు వీడు? ఏం పిక్కిండు? గోదావరి నీళ్లను, కృష్ణానది నీళ్లను
జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతుంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతుంటే ఏం బిక్కిండు హరీష్ రావు. ఇలా బాగా మాట్లాడుతున్నాడు, వాడు కేటీఆర్ బాగా మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఏం బిక్కిర్రా మీరంతా? మీ చేతుల్లో కదా రాజ్యం. కేటీఆర్ హరీష్ రావు మీ కుటుంబం చేతుల్లో ఉంది కదా తెలంగాణ. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్ మంత్రిగా, హరీష్ రావు మంత్రిగా. మరి మీరేం బీకిర్రు అంటున్నారు? ఇలా మా ముఖ్యమంత్రి గారిని, మా రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడుకుంటుండడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఆయన కూడా గట్టిన వార్నింగ్ ఇస్తున్నాడు మీకు. గట్టిన వార్నింగ్, తోలు తీస్తాం ఒక్కొక్కటి పండబెట్టి తొక్కుతారు తెలంగాణ ప్రజలు. గుర్తుపెట్టుకో, తెలంగాణ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలంతా పండబెట్టి, తెలంగాణ ఉద్యమకారులంతా పండబెట్టి తొక్కుతారు. ఏం తమాషాలు చెప్తున్నావా? ఏమన్నా అబ్బా జాగిరనుకుంటున్నావా? తెలంగాణ ఏంది? ఎవడరా నువ్వు? తెలంగాణ కోసం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కొట్లాడుతొచ్చింది. నీ కులపోడు, నీ కుటుంబంలో ఎవడనేది వచ్చిన్నారా? ఏం మాట్లాడు? తమాషాలు కూడా చెప్తున్నావా? మేము ఉద్యమాలు చేస్తే వచ్చింది తెలంగాణ. 1200 మంది బిడ్డలు, 1200 మంది బిడ్డలు చనిపోయిన దాంట్లో నీ కుటుంబంలో ఎవడన్నా ఉన్నాడా? తమాషాలు కూడా చేస్తున్నావు ఏంది? ఇప్పుడు 2 సంవత్సరాల అనుభవించిన ప్రజలంతా కూడా మళ్ళీ నేనే కావాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ కావాలి. తెలంగాణ కోసము 1200 మంది బిడ్డలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనార్టీ బిడ్డలు చచ్చిపోయారు తెలంగాణ కోసం. కేసీఆర్ ఇంటి కుటుంబంలో ఎవడు జైలుకోలేదు, ఎవడు కావాలి. నువ్వెవడరా తెచ్చింది? 1969 నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. నువ్వు టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నది తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని అధికారంలోకి రావాలనుకున్నావు. ఆనాడు కూడా టీడీపీలో ఎమ్మెల్యే అయినావు. నువ్వు ఒక్కనివే ఎమ్మెల్యే అయినావు. అది టీడీపీ పుణ్యాన, టీడీపీ పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యే అయినావు. టీఆర్ఎస్ పార్టీ పెడితే సెంటిమెంట్ మీద 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకున్నావు. దాంతో నీకు రాజకీయ భిక్ష వచ్చింది అంతే తప్ప నువ్వు తెలంగాణ కోసం ఏం బీకలే. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని ఈ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకున్నావని ప్లాన్ చేసుకుని నువ్వు పార్టీ పెట్టుకున్నావు. నువ్వు తెలంగాణ కోసం ఏనాడు పార్లమెంట్లో 2009 నుంచి ఎప్పుడైనా రికార్డు చూడండి. 2009 నుంచి 14 దాకా ఎప్పుడైనా నేను పార్లమెంట్కి పోయి పార్లమెంట్లో మాట్లాడినా? ఎప్పుడన్నా తెలంగాణ గురించి 2009 నుంచి 2014 దాకా ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు పార్లమెంట్కి పోలేదు? తెలంగాణలో విద్యార్థులు తెలంగాణ ప్రజా సంఘాలు చేసి, తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగులు, తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు. నువ్వు కాదు, నువ్వు ఏనాడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా అయ్యేలా కేసీఆర్. నువ్వు బహిరంగ సభలు పెట్టుకుంటా, ఆంధ్ర వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుని బహిరంగ సభలు పెట్టుకుంటా నీ పార్టీని బలోపేతం చేసుకున్నావు తప్ప ఏనాడు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేదు. మేము అన్ని పార్టీలను ఐక్యం చేశాం. కేంద్ర ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చాం. ఆనాడు ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో లేఖిప్పించింది నేను, జగన్మోహన్ రెడ్డి గారితో లేఖిప్పించింది నేను. తెలంగాణ రాష్ట్రాన్ని కోసం తెలంగాణ ప్రజలందరూ కొట్లాడితే, ఉద్యమకారులు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నేను ఇంట్లో చచ్చిపోతే రాలే. మీ మీడియా వాళ్ళకు పని లేక ఎవరో చేసిండు. 1200 మంది బిడ్డలు, మీకు కూడా మీ మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నా, 1200 మంది బిడ్డలు ఎవరు చనిపోయినాయో మీ మీడియానే తీసింది కదా. ఆనాడు మీడియా కూడా ప్రధాన పాత్ర పోషించింది కదా తెలంగాణ ఉద్యమంలో. 1200 మంది బిడ్డలు ఎవరన్నా కేసీఆర్ సామాజిక వర్గం నుంచి కూడా నేను వచ్చి ఉన్నావా? మరి చెప్పండి. ఉద్యమం అని అంటే రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తేనే ఉద్యమం అంటారు, దాన్ని పోరాటం చేస్తేనే ఉద్యమం అంటారు. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగ సభలు పెడితే ఉద్యమం కాదు. గ్రామాలలో ధర్నాలు చేసిండ్రు, మండలాల్లో ధర్నాలు చేసిండ్రు, జిల్లాలో ధర్నాలు చేసిండ్రు, రస్తా రోకోలు చేసిండ్రు, రైలు రోకోలు చేసిండ్రు, రోడ్ల మీద వన్నరు, సచ్చిర్రు, జైళ్ళకు పోయిండ్రు. ఇప్పుడు మీరంతా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ట్యాపింగ్ సంబంధించిన విషయం కూడా తెర మీదకి వస్తుంది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ను ఇరికిచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలు చేస్తూ ఉన్నారు. సో ఏదైనా కానీ పరిపాలించేటువంటి 6 గ్యారంటీలు అడుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ ట్యాపింగ్ అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి హరీష్ రావుకు నోటీసులు, కేటీఆర్ నోటీసులు అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు ఏం లేదు ఇది అన్నటువంటి అంశాన్ని వాళ్ళు బీఆర్ఎస్ చెప్తా ఉన్నారు. లుచ్చా నా కొడుకులు మాట్లాడితే, లుచ్చా నా కొడుకులారా ఖబర్దార్ బాగుండదు. అరే లుచ్చా నా కొడుకులారా, మీరు మొత్తం రాష్ట్రాన్ని దోషినా కూడా మేము దొయ్యలేదు అంటే మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఏంది రే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు నమ్మే పరిస్థితులు లేరు, పండబెట్టి కోస్తారు. అది గుర్తుపెట్టుకొని నా కొడుకులారా. ఏమరా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు మీరు? ఫోన్ ట్యాపింగ్ చేయలే? అధికారులతో విచారణ చేయించినాం కదా.
అధికారులు కదా విచారణ చేసింది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు కదా విచారణ చేసింది. ప్రభుత్వ అధికారులతోనే విచారణ చేపిస్తే మొత్తం బయటకు వచ్చింది. నీ సొంత చెల్లెది కూడా, కేసీఆర్ సొంత బిడ్డది కూడా, అలా సొంత అల్లుంది, కేసీఆర్ అల్లుంది కూడా చేసింది కదా. ఇది కవితనే చెప్తుంది కదా, సొంత బిడ్డనే చెప్తుంది కదా. ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే, ప్రభుత్వ అధికారులు తప్పు చెప్పరు కదా, రిపోర్ట్ అంతా ఉంటుంది కదా. ఎవరెవరు ఇక్కడికి ఫోన్ చేసి ఎవరెవరిది ఏం రికార్డు చేసింది అనేది, ఫోన్ ట్యాపింగ్ అనేది అందరినీ పిలిచి ప్రభుత్వ యంత్రాంగం విచారణ చేస్తుంది. అంటే ప్రభుత్వాల మీద మీకు నమ్మకం లేదు, మరి మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలారా? మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా అధికారులే కదా దాన్ని విచారణ చేసింది. ఆనాడు మీ దగ్గర ఆనాడు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అధికారులే కదా ఈ రోజు కూడా విచారణ చేసింది. మరి ప్రభుత్వాల మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద మీకు నమ్మకాలు అంటే మీరు నడిపిస్తే మీరు అధికారంలో ఉండదు ఒకటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకటి ఉంటుందా? మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అధికారులు విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత ఎవరు అన్న దోషులో ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు, జైలు పోతారు. అంతే తప్ప ఎందుకు తప్పు చేసిన ఎందుకు వదిలేస్తారు? అంటే ఎస్సీలు ఎస్టీలు తప్పు చేస్తే జైలుకు పంపాలి, బీసీలు తప్పు చేస్తే జైలుకు పంపాలి. ఒక కేసీఆర్ దొరబెత్తడం తప్పు చేస్తే తప్పు కాదు అన్నట్టు, హరీష్ రావు తప్పు చేస్తే తప్పు కాదన్నట్టు, కేటీఆర్ తప్పు చేస్తే తప్పు కాదన్నట్టు. అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తప్పులు చేస్తే వీళ్ళు జైలుకు పోవాలి, కానీ మీరు తప్పులు చేస్తే జైలుకు పోకూడదు. ఇదేం న్యాయం రా భయ్? విచారణ జరుగుతుంది, ప్రభుత్వ యంత్రాంగం విచారణ చేస్తుంది. జాగ్రత్త. విచారణ చేయించినాక మేము ప్రజల కోసము మా ముఖ్యమంత్రి గారు రోజుకు 16 గంటలు పనిచేస్తున్నాడు, 18 గంటలు పనిచేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుతున్నాడు, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఈ కేసుల విషయంలో అధికారులకు అప్పచెప్పిండు, ఎవరి పని వాళ్ళు చేయాలి. సెక్రటేరియట్ కూడా మీ ముఖ్యమంత్రి రావట్లేదు, పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోయింది. గతంలో కూడా కేసీఆర్ ను ఉద్దేశిస్తూ సెక్రటేరియట్ కు రావట్లేదు, వాస్తు దోషం అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డికి ఇలా సెక్రటేరియట్ కి ఎందుకు వస్తున్నాడు అని చెప్పేసి హరీష్ రావు నిలదీస్తా ఉన్నారు. ఏ సమాధానం చెప్తారు మీరు? మా ముఖ్యమంత్రి గారు సచివాలయానికి మా ముఖ్యమంత్రి గారు పోయినట్టు ఏ ముఖ్యమంత్రి పోలేదు. మా ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఉంటుండు, మా ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఉంటలేడు, సచివాలయంలో తెలంగాణ ప్రజల మధ్యలో ఉంటుంది. ఎక్కడ చాలా రోజులు అవుతుంది పోక ఇప్పటికి. ఎక్కడ క్యాబినెట్ సమావేశం ఎక్కడ జరుగుతుంది? క్యాబినెట్ సమావేశం ఇక్కడ కదా జరిగేది. దీన్ని ఏమంటారు ఇక్కడ? ఇది ఏంటి? ఇది ఏమి ప్రభుత్వ ఆఫీసే కదా ఇది, మరి ఎక్కడ జరుగుతుంది? ప్రగతి భవన్లో పెడతలేడు కదా క్యాబినెట్ సమావేశాలు. దీన్ని ఏమంటారు? దీన్ని ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కదా, పోలీస్ కమాండ్ కంట్రోల్ అది ఆఫీసే కదా, అది ప్రభుత్వం ఆఫీసే కదా. మరి దాంట్లో క్యాబినెట్ సమావేశం పెడుతున్నాడు, పరిపాలన ఏమో సచివాలయం నుండి నడిపిస్తున్నాడు. ఎన్నాడన్నా ప్రగతి భవన్లో క్యాబినెట్ సమావేశం పెట్టాడా మా ముఖ్యమంత్రి గారు? ఎన్నాడన్నా? ప్రభుత్వ ఆఫీసులలోనే క్యాబినెట్ సమావేశం జరుగుతుంది, సచివాలయం నుంచి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు పరిపాలన నడిపిస్తున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫామ్ హౌస్ ప్రగతి భవన్. ఎన్నడన్నా సచివాలయానికి వచ్చిండు ఆ కేసీఆర్? ఎన్నడన్నా సచివాలయానికి వచ్చి పరిపాలన నడిపించిండా? అది చెప్పు అన్నాడు. 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిండు ఫామ్ హౌస్లో, ప్రగతి భవన్లో కూర్చుండి దోషిండు తెలంగాణ రాష్ట్రాన్ని. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇంకోటి కేటీఆర్ అంటూ ఏం మాట్లాడిండు? కేటీఆర్ అంటే దమ్ముంటే ఎన్నికలు పెట్టరు, సహకార ఎన్నికలు పెట్టు చూపెడతామని చెప్పేసి అంటున్నారు, భయపడుతున్నారు. ఎన్నికలకు వెళ్ళేది లుచ్చానా కొడుకు వాడు కేటీఆర్ అంటున్నాడు. లుచ్చానా కొడుకు, వానికి అవగాహన లేదు, వానికి తెలివి లేని గాడి కొడుకు. ఏం బీకిర్రా భయ్? ఏం బీకిర్రా సర్పంచ్ ఎన్నికల్లో? మీరు ఏం బీకిర్రు? అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఏం బీకిర్రా భయ్? అసెంబ్లీ ఎన్నికలు పెట్టినాం, గెలిచినాం కదా. పార్లమెంట్ ఎన్నికలు గెలిచినాం, మీ అడ్రస్ లేదు కదా. పార్లమెంట్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అడ్రస్సే లేదు కదా. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినాయి, దాంట్లో మీ అడ్రస్సే లేదు కదా. మీరు ఓడిపోయింది కదా. మొత్తం ఏ ఎన్నికలు పెట్టినా మీరు ఓటెంపాలవుతున్నారు కదా. ప్రజలు మూతి మీద దంతున్నారు, ప్రజలు మీకు గుణపాఠం చెప్తున్నారు, మళ్ళీ మీరు ఎన్నికలు పెట్టుకోండి. మీరు ఎన్నికలు పెట్టుకున్నప్పుడు కాదు, మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం దాని సమయాన్ని బట్టి పెడుతుంది. మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు,
క్యాబినెట్ మంత్రులు నిర్ణయం తీసుకుంటారు, మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నువ్వు చెప్తే ఎందుకు తీసుకుంటావు భయ్? నువ్వు ఎంత గిచ్చుకున్నా నిర్ణయం తీసుకోము. తెలంగాణ ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం నా ప్రభుత్వము. మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటారు తప్ప కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చెప్తే పట్టించుకునే ప్రసక్తే లేదు. ఎంఓయూలు మొన్న కుదుర్చుకున్నారు కదా, 5 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఆ ఎంఓయూల పైన సంతకాలు పెట్టింది ఎవరో బయట నుంచి దేశం నుంచి వచ్చినటువంటి విదేశీ ప్రతినిధులు కాదు. వీళ్ళంతా కూడా విజయవాడ, వైజాగ్ సంబంధించినటువంటి హోటల్లో పనిచేసేటువంటి పని మనుషులతో ఎంఓయూలు కుదుర్చుకొని రేవంత్ రెడ్డి ఇగో కుదుర్చుకున్నాం, ఒప్పందాలు కుదుర్చుకున్నాం, పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి డ్రామాలు ఆడుతున్నాడు అనేది కేసీఆర్ యొక్క వాదన. ఒకటి ఏంటండి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో ఇతర దేశాల నుంచి ఎవరైనా కంపెనీలు వస్తేనేమో వాళ్ళు సంతకాలు పెడితే ఒరిజినల్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెడితేనేమో, మా ప్రభుత్వం చేస్తేనేమో ఇంకో రకంగా. వాళ్ళు వచ్చే మాటలు మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. పిచ్చిగాలు చేసింది గాడి కొడుకు. ఆ మతిస్థిమితం లేదు కేసీఆర్ అన్నటువంటి, హరీష్ రావు అన్నటువంటి, కేటీఆర్ మతిస్థిమితం లేదు. ఆడ ప్రభుత్వం అధికారులు ఉంటారు, కేంద్ర ప్రభుత్వం దృష్టి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పెట్టుబడుల కోసం వచ్చిందంటే అంత పెద్ద ఫంక్షన్ చేశాడు. మొత్తం దేశ ప్రధానమంత్రిని పిలిచాడు, దేశంలో ఉన్న ఆల్ ముఖ్యమంత్రులను పిలిచాడు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచాడు మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు. తర్వాత మొత్తం అధికారులు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడ ఉంది. వచ్చే పెట్టుబడులు, బయట దేశాల నుంచి వచ్చే పెట్టుబడులంతా అధికారులు ఉంటారు కదా అక్కడ. నువ్వు ప్రభుత్వాన్ని, అధికారులను అందరినీ అవమానిస్తున్నావు అంటే ఎంత కండకౌరం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నటువంటి. అంటే తెలంగాణ ప్రజలను తప్పుదో బట్టేయడం కోసమే కదా. కానీ తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇది తెలివున్న గాడిద కొడుకులు ఎవడు మాట్లాడు. మీరు చూడండి, మీరు కూడా మీడియా ఉంది, నేషనల్ మీడియా ఉంది, స్టేట్ మీడియా ఉంది, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, మొత్తం కేంద్ర ప్రభుత్వ దృష్టి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కనుసైగలలో నడుస్తుంది. ఇది వీళ్ళందరూ చూస్తుంటారు ఏ దేశం నుంచి ఎక్కడెక్కడి నుండి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు దాదాపు 4,50,000 కోట్ల నుండి 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఇది మీడియా సాక్ష్యం ఉంది కదా. మీడియా ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు, కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఇక్కడ ఏ దేశం నుంచి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో చూస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందరి మధ్యలోనే అది సాటుకు ఇంట్లో జరిగింది కాదు, ఫామ్ హౌస్లో గెస్ట్ ప్రగతి భవన్లో జరిగింది కాదు, పబ్లిక్గా ఒక దిక్కు మీడియా చూపిస్తున్నది. ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ప్రభుత్వ అధికారులంతా అక్కడ ఉన్నారు. అందరి ముందే ఆ పెట్టుబడులు వచ్చాయి, అందరి ముందటనే ఒప్పందం జరిగింది, సంతకాలు అయినాయి. అది మా ముఖ్యమంత్రి గారు, మా శ్రీధర్బాబు గారు వాళ్ళు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం, తెలంగాణ ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం, తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావడం కోసం అంత కష్టపడి కంపెనీలన్నిటినీ తీసుకొచ్చి 5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టించారు. ఇవాళ మొత్తం హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. దాదాపు ఇక్కడ హైదరాబాద్లో ఒక 200 కిలోమీటర్లు, ఎటు 100 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో మొత్తం డెవలప్ కాబోతుంది. అది ఓర్చుకోలేకపోతుంది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. వాళ్ళ కుటుంబం ఓర్చుకోలేకపోతుంది. ఎవరైనా మాట్లాడుతుందా? ఒక్క వాళ్ళ కుటుంబంలో 3 తప్ప. మా ప్రభుత్వం మీద, మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది కదా, చూస్తుంది కదా, మరి ఇతర పార్టీలు కూడా ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఒక్క వాళ్ళ కుటుంబమే, ఆ దొర కుటుంబమే అహంకారంతో మాట్లాడుతున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇంకొకటి, నేను నిన్న ఒకటి కేసీఆర్ని అడుగుతున్నాం. కేసీఆర్ మరి కార్ రేసింగ్లో ₹1,00,00,000 నీ కొడుకు దండుకున్నాడు కదా, అంటే అది అట్టికేసి అంటావా? ₹1,00,00,000 దండుకున్నాడు కదా, మరి దాని మీద విచారణ జరుగుతుంది. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడతలేవు? కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు మింగినావు కదా, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసావు కదా, ప్రజల సొమ్మును దోపిడీ చేసినావు కదా, ప్రజల రక్తాన్ని దాగినావు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు కేసీఆర్? దాని మీద విచారణ జరుగుతుంది, తొందరపడకు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద
1,00,000 కోట్లు మింగినవు. దాని మీద విచారణ జరిగింది. అది కేంద్ర ప్రభుత్వానికి అప్పయిప్పాడు. సిబిఐ వాళ్ళు విచారణ చేస్తున్నారు. అదే రేపు నిర్ణయం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. సిబిఐ విచారణ చేస్తుంది. ఖచ్చితంగా నేను TR జైలుకు పోతావు. కేసీఆర్, హరీష్ రావు TR జైలుకు పోక తప్పదు. మీరు ఎందుకు తొందరపడుతున్నారు అంటే మీరు 1,00,000 కోట్లు దోపిడీ చేసినా మేము చేతులు కట్టుకొని ఉండటం మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల కోసమే బతుకుతున్నాడు. తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేయడం కోసమే పరిపాలన నడిపిస్తున్నాడు. మా ముఖ్యమంత్రి గారు కష్టపడి 24 గంటలు 8 గంటలు మాత్రమే పడుకుంటున్నాడు. 16 గంటలు తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. అది ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి ఆయన ప్రశాంతంగా వండుకున్నది లేదు. 2 సంవత్సరాల నుంచి బహిరంగ సభలు, మీటింగులు, ప్రభుత్వ యంత్రాంగంతో ఎక్కడిదక్కడ ప్రజల కోసమే, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్నిటిని అమలు జరిగినాయి. ఇంకా ఏవైతే ఇంకా అమలు జరిగేట్టున్నాయి అవి చేస్తాడు ఖచ్చితంగా. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. 100% మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. కాబట్టి మీరు మాట్లాడే మాటలను తెలంగాణ ప్రజలు మభ్యపెట్టకు. ఇంకో విషయం నేను అడుగుతున్నా. కేసీఆర్ ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా, హైదరాబాద్ చుట్టూ నేను ఎన్నోసార్లు మీడియాతో చెప్పిన, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి. నువ్వు ధరణి తీసుకొచ్చిందే దానికోసం తీసుకొచ్చావు. నీకు 2014 కన్నా ముందు నీ ఆస్తులు ఎంత కేసీఆర్ గారు? నీవు తర్వాత 2014 నుంచి 2023 దాకా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఈ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని కేసీఆర్ బీనాం పేరు మీద, హరీష్ రావు బీనాం పేరు మీద, కేటీఆర్ బీనాం పేరు మీద, సంతోష్ రావు బీనాం పేరు మీద. మీకు ఈ 30,000 ఎకరాల భూమి ఎట్లా వచ్చిందో అది ప్రజలకు చెప్పు ఫస్ట్. నెంబర్ 1 నేను అడుగుతుంది. ఇంకోటి, కేటీఆర్ అంటోడు నీ కొడుకు కేసీఆర్ మాట్లాడుతున్నావు కదా, కేటీఆర్ 40,000 కోట్లు అమెరికాలో కంపెనీ పెట్టాడు. 40,000 కోట్లు పెట్టుబడి పెట్టి. అది ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు. మీరు ఏ బిజినెస్ చేసిందో చెప్పండి. అది తెలంగాణ ప్రజలకు చెప్పండి, మాకు అవసరం లేదు. రెండోది, దుబాయ్లో 25,000 కోట్లు పెట్టాడు కేటీఆర్. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు చెప్పు. లండన్లో 20 నుంచి 25,000 కోట్లు అక్కడ పెట్టావు. మరి ఆ డబ్బు అంతా ఎక్కడి నుండి వచ్చింది? ఈ కంపెనీలన్నీ ఎక్కడి నుండి వచ్చింది డబ్బంతా? అది చెప్పు. తర్వాత నీ కొడుకు కేటీఆర్ అంటాడు 500 కోట్లతోని ఇల్లు కట్టాడు అండర్ గ్రౌండ్ లో. అది ఎక్కడి నుండి వచ్చింది? నీ కొడుకు 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టాడు కేటీఆర్ అంటూ. ఎక్కడి నుండి వచ్చింది అది? హరీష్ రావు అనేటోడు 100 కోట్లతో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఎక్కడి నుండి వచ్చింది అది? ఇదే హరీష్ రావు అనేటోడు సింగపూర్లో 25,000 కోట్లతో కంపెనీ పెట్టాడు. ఇప్పటికి 6 నెలలకు ఒకసారి వేస్తాడు సింగపూర్ హరీష్ రావు అనేటోడు. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది హరీష్ రావు? మిమ్మల్ని అడగద్దా? మీరు ఫామ్ హౌస్లు కట్టుకుంటారు 100 ఎకరాల్లో. కేటీఆర్ 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. హరీష్ రావు 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు. 500 కోట్లతో కేటీఆర్ ఇల్లు కట్టుకుంటాడు. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. 2014 కన్నా ముందు బంజారాహిల్స్లో ఒకటే ఇల్లు కదా కేసీఆర్కు ఒకటే ఇల్లు కదా. మరి ఆ ఇల్లు తప్ప ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? మీకు ఈ ఆస్తులను ఎక్కడి నుండి వచ్చింది? కేసీఆర్కు 60 ఎకరాలు ఉండే 2014లో ఫామ్ హౌస్ కాడ. ఇవాళ 600 ఎకరాలు. అది ఎక్కడి నుండి వచ్చింది చెప్పాలి కదా. 2014లో 60 ఎకరం భూమి ఉండి ఇవాళ 600 ఎకరాలు అయింది. అది ఎక్కడి నుండి వచ్చింది? అది తెలంగాణ ప్రజలకు చెప్పు. అంటే మీరు రాష్ట్రం మొత్తం రాష్ట్ర ప్రజల సొమ్మంతా దోసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు కట్టుకుని ఉండాలి మా ముఖ్యమంత్రి గారు. అంటే నీవు 8 లక్షల కోట్లు అప్పు చేసాడు కేసీఆర్. 8 లక్షల కోట్లు అప్పు చేశాడు రాష్ట్రానికి. 8 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షల కోట్లు దోసుకున్నాడు కేసీఆర్. అంటే దాని గురించి విచారణ చేయకూడదా? అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిపోయిండు కేసీఆర్ అంటోడు. దాని మీద విచారణ చేస్తే అదేం విచారణ అని అంటే ఏమన్నట్టది? తెలంగాణ ప్రజలకు మొత్తం నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల డబ్బు అదంతా, వాళ్ళు దోసిన డబ్బంతా కూడా తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల డబ్బు. ఖచ్చితంగా దాన్ని కక్కేయంది నిద్రపోయే ప్రసక్తి లేదు. కేసీఆర్ ఎన్ని దుర్మార్గ మాటలు మాట్లాడినా
కేటీఆర్ ఎన్ని లంగమాటలు మాట్లాడినా, హరీష్ రావు అంటూ ఎన్ని లంగమాటలు మాట్లాడినా, మీరు వేసినవి మొత్తం బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని తిహార్ జైలుకు పంపక తప్పదు. కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును ఖచ్చితంగా తిహార్ జైలుకు పోతారు. ఎందుకంటే దాని మీద విచారణ జరుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగంతో విచారణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంతో కూడా సిబిఐతో విచారణ చేయించినాకనే మీరు జైలుకు పోతారు. ఎందుకు తొందరపడుతున్నారు? చట్టపరమైన చర్య తీసుకుంటారు. తప్పు ఎవడు చేసినా తప్పే కదా. ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో భోజనం చేసి ఈ తెలంగాణ ప్రజలు పరిపాలిస్తున్నాడు. మీ లెక్క ప్రగతి భవన్లు కట్టుకొని, ఫామ్ హౌస్లు కట్టుకొని పరిపాలన చేస్తున్నాడు. ఇంట్లో నుంచి ఇంట్లో భోజనం చేసి సచివాలయానికి వస్తున్నాడు, కమాండ్ కంట్రోల్కి వస్తున్నాడు. ప్రభుత్వ ఆఫీసులకు ఉండి క్యాబినెట్ సమావేశాలు పెట్టి ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడుకుంటూ ప్రజా పరిపాలన చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతుంటే మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ మంత్రులు కష్టపడుతుంటే మీరు ఏం చేస్తున్నంటే ఏమన్నట్టే, ఇది ప్రజలు చూస్తలేదా? రోజు చూస్తలేదా? రెండవది ఇంకో విషయం కూడా అడుగుతున్నాను. ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిందే నాకు అర్థం కాదు. నీకు దమ్ముంటే 29 నాడు అసెంబ్లీ పెట్టిండు కదా మా ముఖ్యమంత్రి గారు. నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా. అసెంబ్లీకి రావాయా? నీకు దమ్ముంటే అబ్బకు పుట్టినోడు అయితే, నీ నిజంగా నువ్వు మనిషి అయితే, ఒక అమ్మకు పుట్టినోడు అయితే అసెంబ్లీకి రాడు. అసెంబ్లీలో మాట్లాడు, చర్చ పెడతాడు. మా ముఖ్యమంత్రి గారు, మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో మాట్లాడతారు. నీకు జవాబు చెప్తారు మొత్తం. నువ్వు రాష్ట్రంలో ఏం చేసినావు వాళ్ళు చెప్తారు. రాష్ట్రానికి నువ్వు ఏం చేసినావు నువ్వు చెప్పు. అక్కడ అసెంబ్లీ వేదిక, అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది. తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ దేవాలయం, అది గుర్తుపెట్టుకో. నువ్వు అసెంబ్లీకి రాకుండా 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో, ప్రగతి భవన్లో కూర్చుండి ఎంజాయ్ చేసుకుంటూ పరిపాలన చేస్తూ కోట్ల రూపాయలు దోసుకుని, లక్షల కోట్లు. అదేవిధంగా ఇప్పుడు 2 ఏళ్ళు మంచిగా ఫామ్ హౌస్లో వండుకొని నేను బయటకు వచ్చిన, ఏదైనా నువ్వు బయటకు వచ్చేది బొత్స ఏంటి? నువ్వు బయటకు వచ్చేది. తెలంగాణ ప్రజలు ఉన్నారు, 4 కోట్ల ప్రజలను పరిపాలన చేస్తున్నారు, 4 కోట్ల ప్రజలు చూస్తున్నారు. నువ్వేందే అందులో నువ్వు ఒక్కడివి అంతే తప్ప నువ్వేదో పెద్ద తోపుగా లెక్క నేను బయటకు వచ్చిన. బయటకు తేంది తెలంగాణ అయ్య జాగిరి అబ్బా జాగిరి అనుకుంటావా? తెలంగాణ ప్రజలది, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల్ని గుర్తుపెట్టుకో. నువ్వు తెలంగాణ ప్రజలను ఎట్లా అణిసివేశావో, మందకృష్ణ కానుంచి మొదలుకుంటే ఎట్లా నువ్వు జైలుకు పంపావో మందకృష్ణను, ఎట్లా తెలంగాణ ఉద్యమకాలను జైల్లో పెట్టావో, తెలంగాణ ఉద్యమకాల మీద కేసులు పెట్టావో అంతా తెలుసయ్యా. ఎందుకు తొందరపడుతున్నావు? ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద ఎంతమంది మీద నువ్వు కేసులు పెట్టినవు అంతా తెలుసు. నేరేళ్ళ ఇష్యూ కూడా, నేరల్లో దళితులను, అక్కడ ఉన్నటువంటి బీసీలను నువ్వు కేసులు పెట్టి జైలుకు పంపించినవు. 6 బిడ్డలను ఉసుకలారాల కింద తొక్కిచ్చి చంపించినవు నీ కొడుకు కేటీఆర్. ఇవన్నీ మర్చిపోతారనుకుంటారు ఏంది తెలంగాణ ప్రజలు? అన్నీ గుర్తున్నాయి తెలంగాణ ప్రజలకు. అది గుర్తుపెట్టుకో. నీవు ఒకటే, నీకు దమ్ముంటే చర్చ పెడదామంటే అసెంబ్లీకి రా. 29 నాడు అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీ వేదికగా మాట్లాడు. నీకు దమ్ముంటే, నిజంగా నీకు దమ్ముంటే, నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా నీకు తెలంగాణ ప్రజలు ఇచ్చింది. అది తెలంగాణ ప్రజలు నీకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ నాయకునిగా నువ్వు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో చర్చ పెడదాం. మా ముఖ్యమంత్రి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు చర్చ పెడతారు. నువ్వు దాని మీద జవాబు చెప్పు. తెలంగాణ ప్రజలు వింటారు. నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడకుండా ఈ బయట ప్రెస్ మీట్లు ఎవరైనా పెడతారా? బయట ప్రెస్ మీట్లు ఏమిలే, ఎవరైనా పెడతారు. బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడకు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. నీ దమ్ముంటే అసెంబ్లీకి రా. రైట్, ఓకే. మొత్తానికి ఇది ఇటీవల కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా సెంటిమెంట్ రాజకీయాలు. ముఖ్యంగా గోదావరి కృష్ణా జలాలకు సంబంధించిన విషయంలో ఆ రోజు ఒప్పందాలు చేసుకుంది, ఆ రోజు రాయలసీమకు నీళ్లు తరలించినటువంటి కేసీఆర్ ఈరోజు మాట మార్చి మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఏది మాట్లాడినప్పటికీ కూడా ఇది మీరు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు దమ్మున్నట్టయితుంటే అసెంబ్లీకి వచ్చి చర్చించండి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి సమాధానం చెప్తారు, మంత్రులు కూడా మీకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కాదు, ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి రావాల్సిందే. మీరు 2014 కంటే ముందున్నటువంటి ఆస్తులు 2023 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో ఏ విధమైనటువంటి ఆస్తులు పెరిగినాయో మేమే మా కాంగ్రెస్ పార్టీ బయటికి తీసి మిమ్మల్ని జైలుకు తొలించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. మీ అవినీతి సొమ్మును సైతం కూడా కక్కించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని గజలకు అర్థమైతే తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.